సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు చెప్పమన్నా సరే ఒకటే ఒకటి చెప్తారనమాట. జగన్మోహన్ రెడ్డి మగాడ్రా అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి సోనియాని అంత పవర్ఫుల్ లీడర్, అప్పుడు సోనియాని ఎదిరించి ఒక్క మగాడుగా నిలబడ్డాడు. సోనియాకి అసలు బెదరకుండా నిలబడ్డాడు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది అభిమానులుగా తయారయ్యారు. సో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు సార్. కానీ ఈ రోజు షర్మిల మాత్రం తుస్సుమని గాలి తీసేసింది. షర్మిల గారు చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు భారతీ రెడ్డి గారిని, అనిల్ శాస్త్రిని పంపించేసి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ గారిని, సోనియాని బతిమాలుకున్నారంట. మమ్మల్ని విడిపించేసేయండి, మమ్మల్ని జైలు నుంచి రిలీజ్ చేయించండి అని. ఇంత ప్రగల్భాలు పలికే వీళ్ళు, వీళ్ళ చరిత్ర విప్పితే మాత్రం ఇంత ఇంత దారుణంగా ఉందంటే అసలు వీళ్ళ ఇచ్చుకున్న ఎలివేషన్లు కానీ దీనికి కానీ ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి సార్. నిజంగా ఇదే కనుక చూస్తుంటే షర్మిల గారు రోజుకు ఒక్కో రోజు ఒక్కో బాణం పేలుస్తా ఉన్నారనమాట. ఇంకో 2-3 రోజులు ఆగితే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారనే భారం కూడా పిలుస్తారేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మొహం పెట్టుకుంటారో అని ఆ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేకపోతే పొలిటికల్ ఎనలిస్టులు కానీ అంటా ఉన్నారు. మీరేమంటారు సార్? 100% కరెక్ట్ అండి. మీరు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అంత వీరుడేం కాదు. సోనియా గాంధీని ఎదిరించిన మగధీరుడు, వాడ్రా మగాడు బుజ్జి, ఇలాంటి మాటలన్నీ హాస్యాస్పదం అండి. కాళ్ళ బేరానికి వెళ్ళారు, అందరికీ తెలుసండి. అయితే సోనియా గాంధీ గారు కానీ లేదా ఇంకెవరైనా ఆయన మీద పగబట్టింది కదా, ఆయన మీద కేసు వేసింది సోనియా గాంధీ గారు కాదు కదండి. కేసు ఎవరో తెలంగాణ ఆయన వేస్తే ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేశారు. దాంట్లో ఆమె సోనియా గాంధీ గారు అరెస్ట్ చేయించడము లేదు, విడిపించడము కుదరదు. ఆ తర్వాత కోర్టులో అవి జరిగాయి. ఇది ఆయనకి కలిసి వచ్చిందండి. కలిసి ఎందుకు వచ్చిందంటే చెప్తానండి. ఎవరండి ఆయన? రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఏం లేదండి. ఆయన ఏముంది? ఒక పేపర్ ఉంది సాక్షి, అలాగే ఒక ఛానల్ ఉంది. కోట్ల విలువైన డబ్బు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయారు. కొంత ఆయన మంచి పేరు కూడా ఈయనకు ఉపయోగపడింది. వాటన్నింటినీ వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీయడం వల్ల కాంగ్రెస్ అభిమానులు కూడా ఆ పార్టీని వ్యతిరేకించి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరారు. అంటే ఇవన్నీ ఆయనకు కొన్ని అనుకూలించాయి. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైన అంశాలు ఆయనకి దోహదపడ్డాయి. అదే సమయంలో అందరూ కలిపి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉన్నారు కాబట్టి ఆయన దేవుళ్లాగా కీర్తించాం. రాజశేఖర రెడ్డి గారిని అందరూ కలిపి దేవుడుగా మనం కీర్తిస్తే ఆయన దేవుడు అయిపోయాడు. ఈ దేవుడు బిడ్డలాగా ఈయన ఆ రాజశేఖర రెడ్డి గారి దేవుడు లాంటి ఆయన కొడుకు కదా అన్న అభిమానం కొంత ఉపయోగపడింది. ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న అక్రమ సంపాదన, డబ్బు, ఇవి కులము అన్ని ఉపయోగపడి వచ్చాడండి. అంతే తప్ప ఆయన ఏమి ఎదిరించేసి సోనియా గాంధీని ఎదిరించేవాడైతే నరేంద్ర మోడీ గారిని ఎదిరించి ఉండాలి కదా. అవును. ఎలక్షన్లకు ముందు నాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. 23, 22 వచ్చాయి కదా. అంటే 3 సీట్లు ఎంత కావాలంటే ఆ తెలుగుదేశం ముగ్గురిని కూడా పంపుతాం. మెడలు వంచేది ఇవేం లేదండి. అతను చేతులు కట్టుకుని తల వంచి అధికారంలో ఉన్నాడని భయపడి, కేసులకు భయపడి బెయిల్ మీద జరుగుతా ఉంది ఆయన పరిస్థితి. ఆయన ఎక్కడ కూడా స్వేచ్ఛగా లేడు. ఏ రోజు బయట తిరగలేడు. తలెత్తుకొని రోడ్ల మీదకి రాలేడు. ఏమంటే అప్పుడెప్పుడో కరోనా భయం అయితే ఇప్పటికి కూడా రోడ్ల మీదకి రాలేడా? రావడం లేదు. ఇంత పిరికి రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రపంచంలోనే పుట్టలేదండి. 4 గదులకి పరిమితమైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వాస్తవాలన్నీ షర్మిల గారు చెప్పారు. మీరు ఇందాక అన్నట్టు అవినాష్ రెడ్డి లేకపోతే ఇంకోట లేదా బాబాయిని ఎవరు చంపారు, ఈ వాస్తవాలన్నీ ఇంట్లో తెలుసండి. ఏమండి, చిన్న లాజిక్ అండి. విజయమ్మ గారిని బహిరంగంగా బహిరంగ సభలో ఆమె నమ్మే యేసు ప్రభువు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్పమనండి చాలండి. ఆమె ఏం చెప్తే జడ్జిమెంట్ లాగా తీసుకుందాం. ఎందుకంటే ఆమెకి యేసు ప్రభువు గారు అంటే చాలా గౌరవము. ఎప్పుడు ఆమె ఆ పుస్తకం కూడా చేతిలో పెట్టుకుంటది. ఆమె యేసు ప్రభువు గారి మీద ప్రమాణం చేసి హత్య ఎవరు చేయలేదు, గొడ్డలే దానికి అదే తగిలిందని చెప్పమనండి, ఒప్పేసుకుందాం.
క్లియర్ గా తెలుసండి. ఆ హత్య జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చలు జరిపారు. విజయమ్మ ఒక విధంగా బాధపడుతూ ఎందుకు చేశారు ఈ పని అని ఎవరినో అడిగారు. చెల్లుకు చెల్లు గతంలో మా వాళ్ళల్లో ఒకరిని ఇలా చంపారు, మేము చంపాం, ఎవరో చెప్పారు అన్నది ఆ కథనాలన్నీ పులివెందల పరిసరాల్లో కథలుగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చేస్తాయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాచిపెట్టినవన్నీ మీ చెల్లెల రూపంలో బయటకు వస్తాయి. ఆయన ఒకవేళ తల్లికి ప్రేమ ఉంటదండి. ఏ తల్లి అయినా కొడుకు ఎంత కిరాతకుడైనా ఏదున్నా తల్లి ప్రేమ ఆయన్ని కాపాడచ్చేమో గాని చెల్లెలి పగ ఆయన నాగుపాములాగా కాటేయక తప్పదు. ఆయన పతనం తప్పదండి. అన్ని బయటకు వస్తాయండి. మీరు అవినాష్ రెడ్డి పాత్ర, వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారి పాత్ర అన్ని బయటకు వస్తాయి. అసలు హంతకులు ఎవరు, గొడ్డలిని పట్టింది ఎవరు, గొడ్డలిని తెచ్చింది ఎవరు, గొడ్డలితో నరికింది ఎవరు, కట్టు కట్టింది ఎవరు, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు ఆమె బయట పెట్టక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అందరికి తెలిసిపోయింది. ప్రజలు తరుముకునే రోజులు వస్తాయి. యా డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం అనమాట. మనకి ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు గనక గబుక్కన మనకి వాళ్ళకి మధ్య గొడవ జరిగితే ఏమవుతుందంటే షర్మిల గారికి జగన్ గారికి మధ్య ఏం జరుగుతుందో అదే అవుతుంది అనమాట. వాళ్ళిద్దరు కలిసి చేసిన తప్పులన్నీ ఒకటి బయటపడతా ఉంటాయి. నిజంగా ఇది షర్మిల గారు జగన్ గారు షర్మిలకు అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఇండైరెక్ట్ గా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం న్యాయం చేశారనమాట. ఇన్నాళ్ళు వాళ్ళు చెప్తున్న అబద్ధాలు కానీ, ఇన్నాళ్ళు వాళ్ళు ఆడుతున్న నాటకాలను కానీ ఒకటొకటిగా వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇది మాత్రం డెఫినెట్ గా ఇంకా కొంతమంది గుడ్డిగా నమ్ముతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే అమాయకపు ప్రజలు అవ్వచ్చు, వాళ్ళందరికీ మాత్రం ఇది కనువిప్పు. జగన్ గారిని వీరుడు సూర్యుడు అనుకుంటున్నారు. జగన్ గారు ఆ రోజు షర్మిల కాళ్ళు పట్టుకున్నారు. ఈ రోజు సారీ, ఆ రోజు సోనియా గాంధీ గారిని ప్రాధేయపడ్డారు. ఈ రోజు మోడీ గారిని ప్రాధేయపడతారు. అంతే తప్ప మీకు అంతకన్నా ఏం తేడా లేదు. మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని తాకట్టు పెట్టుకున్నారు వీళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం. ఇప్పటికన్నా ప్రజలు గుర్తిస్తారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.